యేసు ప్రభువుని నమ్ముకున్నారు అని అంటే అర్థం ఏంటంటే ఇదేదో మతంలో కలిసిపోయారని కాదు, వీళ్ళు పరిశుద్ధంగా ఉంటారు అని అర్థం. వీళ్ళు అబద్ధములు ఆడరు, వీళ్ళు మోస పనులు చేయరు, వీళ్ళు దొంగ చూపులు చూడరు, వీళ్ళు తల్లిదండ్రులను ఎదిరించరు, వీళ్ళు గర్విష్ఠులుగా ఉండరు, వీళ్ళు లోకంలో పరిశుద్ధంగా ఉంటారు. పరిశుద్ధంగా ఉండడం మంచిదా చెడ్డదా? పరిశుద్ధంగా ఉండడం మనకి మంచిదే, మన వల్ల సొసైటీకి మంచిదే, అవునా కదా? యేసుప్రభువు నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధంగా ఉంటారు, పరిశుద్ధమైనవే తింటారు, పరిశుద్ధమైనవే తాగుతారు, పరిశుద్ధమైనవే చూస్తారు, పరిశుద్ధమైనవే చేస్తారు. అయితే సమాజానికి ఎంత మేలది. యేసుప్రభువు నమ్మిన వాళ్ళు త్రాగుబోతులుగా ఉంటారా? తాగుతారా? త్రాగుబోతుతనం. యేసు ప్రభు నమ్మితే నీకు నీతి వస్తుంది. యేసు ప్రభు ఏం చెప్పాడు? నన్ను అంగీకరిస్తే మీలో ఒక పరిశుద్ధత, ప్రేమ, మరి ఆ ఆత్మీయమైనటువంటి అనుభవాలు మీలో వస్తాయి. అంతే, దట్స్ ఇట్. మీరు ఎవరికైనా, మీ ఫ్రెండ్స్కైనా, మీ బంధువులకైనా చెప్పడానికి ఇంతే. ఇంక యేసు ప్రభు నమ్ముకోవడం అంటే